అడ్రస్ దొరికింది మోషేకు, తన తల్లి ఎవరో తన తండ్రి ఎవరో. కానీ ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. తన వారిని రక్షించాలి అని ఆశపడినటువంటి మోషే కాస్త నరహంతకుడయ్యాడు. ఫలితంగా అడ్రస్ లేకుండా ప్రజలందరికీ కన్నుమరుగైపోయాడు, కనిపించకుండా పారిపోయాడు. ఎందుకు నరహంతకుడయ్యాడు? ఎందుకు ఫరో తర్వాత దేశానికి రాజు కావలసిన వాడు కాస్త అడ్రస్ లేకుండా పోయాడు, అధ్యంతరంగా పారిపోయాడు? కథ సంపూర్ణంగా మలుపు తిరుగుతుంది. ఎందుకని? వచ్చే ఆదివారం బహుశక్తివంతమైన సందేశం, అదే సమయంలో బహు హెచ్చరికతో కూడిన సందేశం. అద్భుతమైనటువంటి మోషే జీవిత చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు మిస్ కాకండి. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రాదులు కూడా తప్పక ఆహ్వానించండి. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఉంది కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రభు బల్ల ఆరాధనలో కూడా పాల్పంచుకోవడానికి సిద్ధపడి రండి. ప్రతి ఆదివారం 6 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు కల్వరి టెంపుల్ ప్రాంగణం, కిమ్స్ హాస్పిటల్ ప్రక్కన, ముక్తి నూతలపాడు రోడ్, ఒంగోలు.